హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే రియల్మీ కంపెనీ మొన్న రీసెంట్గా మన ముందుకు అనౌన్స్ చేసి సేల్లోకి తీసుకొచ్చినటువంటి రియల్మీ నార్జో 20 Pro ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పిక్చర్స్ని అయితే చూసేద్దాం. ఫోన్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది, ఈ బడ్జెట్కి అయితే ఫెంటాస్టిక్. దీన్ని టియర్ డౌన్ కావాలా? లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడంతో పాటు వీడియోని గట్టిగా లైక్ అయితే చేయండి. 7,500 లైక్స్ క్రాస్ అయినట్టయితే దీని డీటెయిల్డ్ టియర్ డౌన్ వీడియో కూడా మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి ప్యాకెట్ అయితే. సో దీన్ని అయితే చించేద్దాం. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ఇన్వాయిస్ని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రైజింగ్ కూడా 15,000 రూపాయలకి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు, ముఖ్యంగా ఈ బడ్జెట్లో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ అయితే ఇది. సో ఫస్ట్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్ చూద్దాం, ఆ తర్వాత బాక్స్ లోపల కంటెంట్ ఏంటని చూద్దాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీరు చూసారంటే నెంబర్ 1 క్వాలిటీ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పి నార్జో 20 Pro అని చెప్పి, అలాగే బాటమ్ మీకు రియల్మీ బ్రాండింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారంటే రియల్మీ నార్జో 20 Pro అని చెప్పి, ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కొంత కాన్ఫిగరేషన్తో పాటు మాక్సిమం సెల్లింగ్ ప్రైస్ కూడా మీరు చూడొచ్చు. 17,000 రూపాయలు వేశారు, కానీ ఇది 15,000 రూపాయలకి మనకు రావడం జరుగుతుంది. దీంట్లో మరొక వేరియంట్ 128GB ఉంటుంది, అది వచ్చేటప్పటికి మీకు 17,000 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే రియల్మీ నార్జో 20 Pro, అలాగే టాప్ ఆఫ్ ద బాక్స్ రియల్మీ బ్రాండింగ్. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక రియల్మీ నార్జో 20 Pro అని చెప్పి, అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్తో పాటుగా ఇక్కడ ఆండ్రాయిడ్ బ్రాండింగ్కి సంబంధించినటువంటి లోగో, అలాగే దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్, అలాగే దీని కలర్ వేరియంట్ వచ్చేటప్పటికి వైట్ కింగ్. యాక్చువల్గా దీంట్లో మరొకటి బ్లాక్ నింజా అనే కలర్ కూడా రావడం జరుగుతుంది. ఇది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించి దీన్ని అయితే ఆర్డర్ చేశాను. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. 15,000 రూపాయల్లో 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇక బాక్స్ని అయితే మనం సీల్ని ట్యాంపర్ చేసేద్దాం. సో ట్యాంపర్ చేసి బాక్స్ లోపల కంటెంట్ ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక కార్డ్బోర్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో యాజ్ యూజువల్ మనకు తెలిసిందే యూజర్ మాన్యువల్స్తో పాటుగా దీనికి సంబంధించినటువంటి ఒక సిలికాన్ కేస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. యూజర్ మాన్యువల్ అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ని ప్రొవైడ్ చేశారు. సో వీటిని అయితే పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ మనకి ఫోన్ని ప్రొవైడ్ చేశారు. సో ఫోన్ అయితే మనం పక్కకు పెడదాం. సో మళ్ళీ ఒక కార్డ్బోర్డ్ షీట్. సో దీని తర్వాత మనకి డేటా కేబుల్ కూడా మనకి USB Type-C to Type-A కమ్యూనికేషన్ పోర్ట్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం. ఇక బాక్స్లో మీరు చూసారు అన్నట్లయితే సిమ్ ఎజెక్టింగ్ టూల్ ఏదైతే ఉందో ఈసారి సపరేట్గా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి రియల్మీ 7 Proలో ఏ విధంగా అయితే చూసామో సేమ్ అదే విధంగా. సో ఇందులో హైలైట్ ఈ సూపర్ డాట్ ఛార్జరే. ఇది ఏకంగా మనకి 65 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేయగలదు. ఈ బడ్జెట్లో 65 వాట్స్ అంటే ఐ థింక్ ఓన్లీ రియల్మీకే ఇది పాసిబుల్. ఇక వీటన్నిటిని పక్కకు పెట్టేశారంటే అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో. సో రియల్మీ నార్జో 20 Pro ఈస్ హియర్. సో ఈ కలర్ అయితే మనకి వైట్ అని అన్నారు, కానీ ఈ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఏదైతే ఉందో నాకు చాలా ఫెంటాస్టిక్ అనిపించింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక దీనికి సంబంధించి ఈ లేబుల్ని కూడా రిమూవ్ చేద్దాం. సో అవుట్పుట్ అయితే ఫెంటాస్టిక్. ఇక్కడ మీరు డిజైన్ కూడా చూడొచ్చు, వి అనేటువంటి ఎంబోస్డ్ లెటర్ లాగా మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. సో రైట్ సైడ్ కార్నర్లో మీరు ఇక్కడ చూసారంటే నార్జో అనేటువంటి బ్రాండింగ్ కూడా ఈసారి మిర్రర్ కోటింగ్ ఫినిష్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఈసారి దీని మీద చాలా బాగా కాన్సన్ట్రేట్ చేశారనే నా అభిప్రాయం. ఇక ఇది వచ్చేటప్పటికి ఏం లేదు, జస్ట్ రియల్మీ 7 Proకి అలాగే రియల్మీ 7కి రెండింటికి హైబ్రిడ్ ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే చూద్దాం, ఆ తర్వాత ఫోన్ లోపల కంటెంట్ ఏంటి అనేది చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే మనకి పవర్ బటన్తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడైతే మనకి ఏమి లేదు. ఈవెన్ మనకి సైడ్ ప్యానల్ కూడా మనకి డ్యూయల్ కలర్లో మనకు తీసుకొని రావడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ ఇక్కడ చూసారు అన్నట్లయితే స్టాండర్డ్ USB Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్తో పాటు మనకి ఇక్కడ ఆడియో స్పీకర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ప్రైమరీ మైక్రోఫోన్ స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని ప్రొవైడ్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ బటన్స్తో పాటు సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్లాట్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదు. ఇది ఒకటే మిస్ అవుతుంది. వీళ్ళు ఎందుకో అసలు ఈ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ తర్వాత అది కూడా తెచ్చుంటే ఫెంటాస్టిక్. ఇక బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇదంతా గ్లాస్ బాడీ
ఫినిషింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు కానీ అంతా కూడా ప్లాస్టిక్, ఈవెన్ సైడ్స్ అన్ని కూడా మనకి ప్లాస్టికే. ఇక ఫ్రంట్ సైడ్ మీరు చూసారంటే 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఐపీఎస్ డిస్ప్లేని యూస్ చేశారు. కాకపోతే మీకు ఇది 90 హెడ్జ్ స్మూత్ రిఫ్రెష్ రేట్తో మనకు రావడం మరొక విశేషం. ఇక దీంట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఫోన్ అయితే బూట్ చేద్దాం. సో ఫోన్ బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని నేను మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇందులో మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G95 ప్రాసెసర్ రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 6GB ఆఫ్ ర్యామ్ అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ. మరొక ర్యామ్ వేరియంట్ కూడా ఉంటుంది 8+ 128GB మెమరీ కార్డ్ సహాయంతో రెండిట్లో అప్ టు 256GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇందులో 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే విచ్ కమ్స్ విత్ 90 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్తో మనకు రావడం మరొక విశేషం. ఇక దీంట్లో రేర్ వచ్చేటప్పటికి మనకి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ 48+8+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో రావడం జరుగుతుంది. 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి ఇది 65 వాట్స్ సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం మరొక విశేషం. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. అలాగే ఫ్యూచర్లో వచ్చేటువంటి మరొక 2 అప్గ్రేడ్స్కి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఫోన్ అయితే బూట్ అయిపోయింది. ఇక ఫోన్ లోపల ఏదైనా బ్లాట్వేర్ ఉందా అని చూస్తే కొంచెం చిన్నపాటి బ్లాట్వేర్ అయితే కనపడుతుంది. అండ్ అఫ్ కోర్స్ వీటన్నిటిని కూడా మనం అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు అమెజాన్ని కూడా నేను ఇక్కడ అన్ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. ఇక సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఒకసారి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో మనకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది ఫ్యూచర్లో వచ్చేటువంటి మరొక 2 ఆపరేటింగ్ సిస్టమ్స్కి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే దీని సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చారంటే ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తోనే మనకు రోల్అవుట్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ 64GBలో 51.6GB ఏదైతే ఉందో అవైలబుల్ ఉంది. అంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్ అంతా కూడా మనకి ఇది ఆపరేటింగ్ సిస్టమ్కి ఆక్యుపై చేయడం అయితే జరిగింది. ఇక దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ ప్యాచ్ని కూడా నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తాను. ఎప్పుడైనా కానీ మీరు ఫోన్ కొన్న తర్వాత అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదైనా ఓఎస్ అప్డేట్ వచ్చిందంటే ఖచ్చితంగా చేయండి. సో దానివల్ల చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ ఉండడం జరుగుతుంది. ఇక ఆ లోపల ఒకసారి ఫోన్లో కెమెరాకి సంబంధించినటువంటి మాడ్యూల్ని కూడా మనం ఒకసారి చెక్ చేసేద్దాం. ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి 1x జూమ్ ప్రొవైడ్ చేశారు. అలాగే 2x జూమ్, అలాగే మనకి 5x జూమ్, అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక పోర్ట్రేట్ షాట్స్, అలాగే 48 మెగాపిక్సెల్ అంటే ప్రో మోడ్లో పెట్టి క్యాప్చర్ చేసుకోవడం, అలాగే మోడ్లోకి వెళ్ళి మీరు ఇక్కడ అల్ట్రా మ్యాక్రో, అలాగే గూగుల్ లెన్స్, అలాగే ప్రో మోడ్లో కూడా మీరు ఇక్కడ ఫోటోగ్రఫీస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక వీడియో క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారంటే వీడియో రికార్డింగ్లో మీరు 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, 1080p అలాగే 720p బోత్ 60 and 30 FPSలో మీరు వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ వెళ్ళి ఫ్రంట్కి సంబంధించినటువంటి వీడియో క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫ్రంట్లో కూడా అపార్ట్ ఆఫ్ 4K మీరు 1080p అలాగే 720p రెండింటిలో కూడా 30 FPSలో వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకి నైట్ సైడ్ మోడ్ని కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. సో నైట్ సైడ్ మోడ్లో కూడా వీళ్ళు 2x అలాగే 5x జూమ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక కేస్ అయితే ప్లేస్ చేసి చూద్దాం. సో ఇక్కడ కేస్ అయితే నేను వేశాను. సో కేస్ వేసిన తర్వాత మీకు దీనికి సంబంధించిన డిజైన్ కానీ లుక్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే జరగట్లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఓకే. ఇక ఫ్రంట్ డిస్ప్లే కార్నర్ సైడ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ కూడా మీకు పర్ఫెక్ట్గా మీకు ఇది మ్యాచ్ అవుతుంది. అండ్ సైడ్స్ కార్నర్స్ కూడా కొంచెం హైట్ రావడం వల్ల మనకు ఫోన్ కింద పడ్డా కానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి దీంట్లో మనకి సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ కూడా ఎలా ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. సో వీళ్ళైతే జస్ట్ స్క్రీన్ గార్డ్ని ప్రొవైడ్ చేశారు. టెంపర్డ్ గ్లాస్ని అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయలేదు. ఇక వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ ఎజెక్టింగ్ టూల్ తోటి సో దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక వీళ్ళు ఇక్కడ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని మనకు ప్రొవైడ్ చేశారంటే అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్స్తో పాటు మెమరీ కార్డ్ అప్ టు 256GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో ఇక ఒకసారి దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ అన్లాక్ యాక్సెస్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను జస్ట్ ప్లేస్ చేశాను, చాలా ఫాస్ట్గానే అన్లాక్ అయితే అవుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఫేస్ ఐడి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే చూసారు మీకు ఇక్కడ ఫేస్ ఐడి కూడా పర్ఫెక్ట్గా అన్లాక్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇవాళ రేపు ఇవన్నీ కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏం కావు. సో ఫ్రెండ్స్ ఒకసారి DMR M4 కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే దీని సెక్యూరిటీ లెవెల్ ఏదైతే ఉందో మనకి వైడ్ 1 L1 ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంటే ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ అంతా కూడా మనం ఫుల్ హెచ్డీలో వాచ్ అయితే చేయొచ్చు. ఇక సెన్సార్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అఫ్ కోర్స్ ఇది మిడ్ రేంజ్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్ అయినా కానీ ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక ఒకసారి అమెజాన్ ప్రైమ్లో మనం వీడియో కంటెంట్ని కూడా వాచ్ చేసి అయితే చూద్దాం. సో దీని కంటెంట్ ఎలా ప్లే అవుతుంది ఏంటి అనే దాని గురించి.
సో ఇక్కడ మనకి వీడియో అయితే ప్లే అవుతుంది కానీ ఇక్కడ హెచ్డి అయితే చూపించట్లేదు. సో ఇప్పుడు మనకి హెచ్డి క్వాలిటీలో ప్లే అవుతుంది. మేబీ ఫ్యూచర్లో వచ్చేటువంటి ఓఎస్ అప్డేట్లో వీళ్ళు ఈ బగ్స్ అన్నిటిని కూడా ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక యూట్యూబ్లో వీళ్ళకి సంబంధించినటువంటి కొంత ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ కూడా మనం ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం. 1080p మీద నేను వీడియోని అయితే ప్లే చేస్తున్నాను. ఆడియో అయితే పర్లేదు, లౌడ్గానే ఉంది. సో కలర్స్ కూడా కొంచెం పంచిగానే కనిపిస్తున్నాయి. సో వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పిక్చర్స్ని చూసేద్దామా. ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసింది. నార్మల్ ఇది 1xలో. అలాగే ఇది వచ్చేటప్పటికే మనకి హెచ్డిఆర్ యాక్టివేట్ చేసి నేను క్యాప్చర్ చేసినటువంటి ఫోటోగ్రాఫ్. హెచ్డిఎఫ్లో కొంచెం బెటర్ ఉంది. ఇది వచ్చేటప్పటికే మనకి 2x జూమ్లో డీటెయిలింగ్ అయితే పర్వాలేదు, కానీ 5x జూమ్లో అయితే డీటెయిలింగ్ చాలా వరకు మిస్ అవుతుంది చెప్పొచ్చు. ఇది 5x జూమ్. అలాగే ఇది వచ్చేటప్పటికే అల్ట్రా వైడ్ యాంగిల్లో నేను క్యాప్చర్ చేసిన. అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా ఫెంటాస్టిక్. హెచ్డిఆర్ ఆన్ చేసుకుంటే చాలా బాగుంది. సో ఇందాక హెచ్డిఆర్, ఇది హెచ్డిఆర్ ఆఫ్ చేసి క్యాప్చర్ చేసింది. అలాగే ఇది వచ్చినప్పటికే పోర్ట్రేట్ షాట్స్, పోర్ట్రేట్లో కూడా ఇది ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది, మీరు ఇక్కడైతే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మ్యాక్రో లెన్స్లో డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. సో ఫెంటాస్టిక్. ఈవెన్ ఇక్కడ స్పైరల్ ఏదైతే ఉంది, స్పైరల్ డీటెయిలింగ్ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. కానీ ఇంకా దీన్ని అయితే ఖచ్చితంగా వీళ్ళు ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఇది ఫ్రంట్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేశాను. ఫ్రంట్ యాజ్ యూజువల్ వీళ్ళకైతే మనకి ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి, ఎందుకంటే ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఈవెన్ కలర్ సాచురేషన్ కూడా చాలా తక్కువగా ఉందని నా అభిప్రాయం. సో ఫ్రంట్ బుకే షాట్ ఎఫెక్ట్ అయితే బాగానే ఉంది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా పర్వాలేదు, కానీ కలర్ సాచురేషన్ ఎక్స్పోజర్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో క్వాలిటీ ఏదైతే ఉందో నేను 720p, అది కూడా 30 fps వీడియో రికార్డింగ్ ద్వారా చేస్తున్నాను. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో క్వాలిటీ ఏదైతే ఉందో నేను 720p, అది కూడా 60 fps మీద వీడియో రికార్డ్ చేస్తున్నాను. అలాగే ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. బ్రైటర్ సండే. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో క్వాలిటీ ఏదైతే ఉందో 1080p, అది కూడా 30 fps మీద వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో క్వాలిటీ ఏదైతే ఉందో నేను 1080p, అది కూడా 60 fps మీద వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. చూస్తున్నటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే నేను 4K ద్వారా వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నాను. సో 4Kలో సాధారణంగా కలర్స్ అయితే పంచిగా కనిపిస్తూ ఉంటాయి, కొంచెం ఎక్కువగా. సో ఇప్పుడు మీరు కలర్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే స్టెబిలైజేషన్ కూడా నార్మల్ గానే ఉండడం జరుగుతుంది. మీరు చూసినటువంటి వీడియో క్వాలిటీ ఏదైతే నేను 720p మీద, అది కూడా 30 fps లో వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. స్టెబిలైజేషన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. సో ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో నేను 1080p, అది కూడా 30 fps మీద నేను వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, రియల్మీ నార్జోకి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక గుర్తుంది కదా, దీన్ని టీయడం కావాలంటే వీడియోకి 7500 లైక్స్ అయితే క్రాస్ అయ్యేలాగా చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోస్తో పాటు వాటి ఫుల్ రివ్యూస్ కూడా తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.